హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. సో ఈరోజు మనం ఆధునిక భారతదేశంలో అంటే లాస్ట్ క్లాస్లో మనం ఆధునిక భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి సంఘటనలు ఏంటంటే ప్రాముఖ్యమైన సంఘటనలు టాపిక్స్ అందులో ఉండే పార్ట్స్ ఏంటనేది మనం చూసాం ఫ్రెండ్స్. సో అందులో ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఓకే అండి, యూరోపియన్ల రాక అనమాట. ఓకే అండి, సో యూరోపియన్లు అనేవాళ్ళు ఏంటంటే మనకి యూరోప్ ఖండం ఉంది కదండి. సో యూరోప్ ఖండంలో మొత్తం మనకి 5 ఉంటారనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఓకే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే పోర్చుగీస్ అండి. సో సెకండ్ వచ్చేసి ఏంటంటే బ్రిటిష్. సో థర్డ్ వన్ వచ్చేసి డచ్. ఫోర్త్ వన్ ఏమో డానిష్. ఓకే, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటంటే ఫ్రెంచ్. ఓకే అండి, సో వీళ్ళ 5 మనకి భారతదేశంతో వర్తకం కోసం అని చెప్పేసి మన దేశం రావడానికి జరిగిందండి. ఓకే అండి, అయితే ఈ యూరోపియన్స్ అన్ని కూడా ప్రధానంగా దేనికోసం వచ్చారంటే రీజన్ ఏంటంటే సో మన భారతదేశంలో దొరికేటువంటి సిల్క్ అండ్ స్పైసెస్ అనమాట. ఓకే అండి, సో ఈ రెండు కూడా ఏంటంటే మనకి సో ప్రపంచంలో స్పైసెస్కి అంటే ఈ సుగంధ ద్రవ్యాలకి ఫేమస్ ఏంటంటే ఇండోనేషియా ఉంది కదండి. సో ఇండోనేషియా అనేది బాగా ఫేమస్ అనమాట స్పైసెస్కి. ఓకే అండి, అక్కడ ఏంటంటే మనకి చాలా అంటే మన ఇండియాలో దొరికే వాటికంటే కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటాయండి. ఓకే, సో అలాగేంటంటే భారతదేశంలో మనకి ఏంటంటే అప్పట్లో సిల్క్, ఈ స్పైసెస్ ఈ రెండు కూడా ఏంటంటే చాలా ఫేమస్ అనమాట అండి. ఓకే, సో ఈ రెండు బాగా ఫేమస్ అవడం మూలంగా అండ్ మన దేశంలో ఇది విస్తృతంగా దొరకడం మూలంగా ఏంటంటే ఇవి ఏంటంటే అంటే వెస్ట్రన్ కంట్రీస్ అంటే మన యూరోపియన్ కాంటినెంటల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా విశేషంగా ఆకర్షించబడింది అనమాట. ఓకే అండి, సో దానికోసం వీళ్ళు ఏం చేసేవారంటే మన భారతదేశంతో వర్తకం చేయడానికి బయలుదేరారు. ఓకే అండి, సో వర్తకానికి వచ్చారంటే బిజినెస్ చేయడానికి వచ్చాడు. సో వచ్చినోడికి ఏంటంటే మనకు ఒక రూట్ కావాలి కదా. సో దానికి ఏంటంటే వీళ్ళు ప్రధానంగా 3 మార్గాలను ఎంచుకున్నారనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే యూరోప్, కాన్స్టాంటినోపుల్ అంటే ఇప్పుడు మనం ఇస్తాంబుల్ అంటాం కదండి, టర్కీలో ఉంటుంది, టర్కీ రాజధాని. ఓకే, సో ఇస్తాంబుల్కి అంటే ప్రాచీన చరిత్రలో ఇస్తాంబుల్కి ఉన్న పేరు ఏంటంటే కాన్స్టాంటినోపుల్. ఓకే అండి, సో ఈ కాన్స్టాంటినోపుల్ తర్వాత ఏంటంటే మధ్య ఆసియా దేశాలంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి. సో మధ్య ఆసియా అంటే ఏంటంటే ఈ తజికిస్తాను, తుర్క్మెనిస్తాను, ఓకే, పాకిస్తాను, ఆఫ్ఘన్, ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయండి, కిర్గిస్తాన్ అని. సో ఇట్లాగా కొన్ని కంట్రీస్ ఉంటాయన్నమాట. సో ఇవి ఏంటంటే అంటే ఆసియా ఖండానికి మధ్య భాగంలో ఉండడం వల్ల వీటిని ఏంటంటే మధ్య ఆసియా దేశాలు అని చెప్పేసి అంటారు. ఓకే అండి, ఓకే, అయితే ఈ మధ్య ఆసియా ఈ దేశాలైనటువంటి ఈ తజికిస్తాను, తుర్క్మెనిస్తాను, పాకిస్తాను, సో ఈ దేశాల మీదుగా ఈ ఇండియాలోకి ఎంటర్ అయ్యేవారు అనమాట అండి. ఓకే, సో ఇది ఫస్ట్ రూట్. సో రూట్ నెంబర్ 1 ఇది. ఓకే, రూట్ నెంబర్ 2 ఏంటంటే యూరోప్, మధ్యధరా సముద్రం ఉంటుంది కదండి, అంటే ఈ మనకి ఇటలీ, ఈ పోర్చుగల్, స్పెయిన్, సో ఈ కంట్రీస్కి కింద భాగంలో మనకి ఈ ఆఫ్రికా కాంటినెంటల్కి పై భాగంలో
మధ్యధరా సముద్రం అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ మధ్యధరా సముద్రం మీదుగా ఇది పశ్చిమాసియా. పశ్చిమాసియా అంటే ఇప్పుడు మనకు ఉంది కదండి, దాని పేరేంటి, ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఓకే, యుఏఈ, సౌదీ, ఇరాన్, తర్వాత ఇరాక్, కువైట్. సో వీటన్నిటిని కలిపి ఏమంటామంటే పశ్చిమాసియా దేశాలు అంటాం. ఎందుకంటే ఇవి ఆసియా ప్రాంతానికి పశ్చిమ వైపు ఉంటాయి కాబట్టి వీటిని పశ్చిమాసియా దేశాలు అని చెప్పేసి అంటామండి. ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ, ఇరాన్, ఇరాక్, కువైట్, ఆఫ్ఘన్, ఇంకా మనకి సిరియా, లెబనాన్, జోర్డాన్. సో ఈ దేశాలన్నింటినీ కలిపి మనం పశ్చిమాసియా దేశాలు అని చెప్పేసి అంటాం. ఓకే అండి. సో మధ్య ఆసియా దేశాలు అంటే ఇందాక మనం చెప్పింది కజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, కిర్గిస్తాన్. సో ఇట్లన్నీ ఉంటాయి. ఓకే అండి. సో ఈ మధ్య ఆసియా దేశాల మీదుగా మళ్ళీ ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. ఓకే అండి. సో థర్డ్ వన్ ఏంటంటే థర్డ్ రూట్ సి యూరోప్, తర్వాత మధ్యధరా సముద్రం. ఓకే అండి. సి మధ్యధరా సముద్రానికి నేను ఆల్రెడీ చెప్పాను, మధ్యధరా సముద్రానికి పై భాగంలో. సో ఓకే, ఇదంతా యూరోప్ అనుకోండి. సో ఇదంతా ఆఫ్రికా అనుకోండి. సో ఈ మధ్యలో ఉన్నదంతా మెడిటేరియన్ సీ అంటే మధ్యధరా సముద్రం. ఓకే అండి. సో మధ్యధరా సముద్ర ప్రాంతంలో, సో మధ్యధరా సముద్ర ప్రాంతానికి మనకి ఇప్పుడు మధ్యధరా సముద్ర ప్రాంతానికి నేను ఈ కింద మనకి ఈ ఆసియా కంట్రీస్ ఉంటాయి కదండి, ఏది మన ఎర్ర సముద్రం, సో రెడ్ సీ. ఓకే, సో ఈ రెడ్ సీకి ఈ మెడిటేరియన్ సీకి అంటే మధ్యధరా సముద్రానికి ఎర్ర సముద్రానికి మధ్యలో సూయజ్ కెనాల్ ఉంటుంది మనకి. ఓకే, సో ఇది మనందరికీ తెలిసే. ఓకే, సో ఈ ఆఫ్రికా దేశాన్ని టచ్ చేసుకుంటూ, సో అలా ఆఫ్రికా దేశాన్ని టచ్ చేస్తే ఎర్ర సముద్రంలోకి ఎంటర్ అవుతాను. సో అక్కడి నుంచి ఏంటంటే పశ్చిమాసియా దేశాలు. ఓకే, పశ్చిమాసియా దేశాలు అంటే ఇది. ఓకే, ఆ తర్వాత అక్కడి నుంచి మధ్య ఆసియా దేశాలు అంటే ఇలా కిందకు వచ్చి మళ్ళీ ఇలా పైకి వెళ్ళాలన్నమాట. అంటే పశ్చిమాసియా దేశాలు కిందకు ఉంటాయండి, సో ఈ మధ్య ఆసియా దేశాలు కొంచెం పైకి ఉంటాయి అనమాట. ఓకే, సో మధ్య ఆసియా దేశాల మీద మళ్ళీ ఇండియాలోకి ఎంటర్ అవ్వాలి. ఓకే అండి. సో ఈ 3 రూట్లు. ఓకే, ఈ 3 రూట్లలో ఈ ఫస్ట్ ఉంది కదండి, యూరోప్, కాన్స్టాంటినోపిల్, మధ్య ఆసియా, ఈ భారత్. సో ఈ షార్ట్ కట్ లాగా ఉంది. ఈ షార్ట్ కట్కి ఇంపార్టెన్స్ అనమాట, ఇది ఇంపార్టెంట్ రూట్ ఇది. ఓకే, సో ఈ ఇంపార్టెంట్ రూట్ కొన్న పేరు ఏంటంటే సిల్క్ రూట్ అని చెప్పేసి పేరు అనమాట. చరిత్రలో ఈ దారికి ఉన్నటువంటి పేరు ఏంటంటే సిల్క్ రూట్. ఓకే అండి. సో దీనికి సిల్క్ రూట్ అని చెప్పేసి పేరు. ఓకే, అయితే ఈ సిల్క్ రూట్ అనే దాన్ని ఇక్కడ మధ్యలో మనకు ఉంది కదండి, ఇది ఈ కాన్స్టాంటినోపిల్. ఓకే, సో ఈ కాన్స్టాంటినోపిల్ చుట్టూరనే మనకి చరిత్ర అనేది తిరుగుతూ ఉంటుంది. సో ఎలాగంటే ఈ కాన్స్టాంటినోపిల్ని బైజెంటైన్ కింగ్ అంటే బైజెంటైన్ కింగ్డమ్ అని చెప్పేసి ఒకటి ఉండేదండి. సో బైజెంటైన్ కింగ్డమ్. ఓకే, సో దీన్ని పరిపాలించే వాళ్ళు అంటే ఇది వంశం పేరు అనమాట. బైజెంటైన్ అనేది వంశం పేరు. సో దాన్ని పరిపాలించే వాళ్ళని కాన్స్టాంట్ 1, 2, 3 అలాగా ఉంటారనమాట. సో లాస్ట్ వన్ ఏంటంటే 11 ఒకడు ఉండేవాడు. ఓకే, కాన్స్టాంట్ 11 అని చెప్పేసి ఒకడు ఉండేవాడు అనమాట. సో కాన్స్టాంట్ 11 అనేవాడు ఈ బైజెంటైన్ సామ్రాజ్యం అనేదాన్ని అంటే మెయింటైన్ చేసేవాడు. ఆ బైజెంటైన్ సామ్రాజ్యం అంటే ఈ కాన్స్టాంటినోపుల్ ఉంది కదండి, ఈ కాన్స్టాంటినోపుల్ మొత్తాన్ని బైజెంటైన్ కింగ్డమ్ అని చెప్పేసి అనేవారు అనమాట. సో ఈ బైజెంటైన్ కింగ్డమ్కి ఇక్కడ అంటే ఈ టర్కీకి ఇటువైపు అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఇది ఇలా ఉంది కదా, ఇదంతానేమో యూరోపు. ఓకే, ఇది టర్కీ. ఓకే, మళ్ళీ ఇదంతా ఏమో ఇది మన వెస్ట్ ఏషియా కంట్రీస్.
వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటే ఈ ఇస్లామిక్ కంట్రీస్ అనమాట. ఓకే. సో ఇటు యూరోపియన్ సామ్రాజ్యానికి అంటే యూరోపియన్ ఖండానికి ఇటు ఆసియా దేశాలైనటువంటి ఇస్లామిక్ కంట్రీస్కి మధ్యలో ఉంటుందన్నమాట టర్కీ అనేది, అంటే కనెక్టింగ్ అన్నట్టు. ఓకే. సో వీళ్ళు ఏం చేసేవారు అంటే యూరోప్ నుంచి బయలుదేరినప్పుడు, అంటే యూరోప్ అంటే ఏ దేశమైనా కావచ్చు, ఫ్రెంచ్ అయినా, బ్రిటిష్ అయినా, డచ్ అయినా, డెన్మార్క్ అయినా, నెదర్లాండ్స్ అయినా, సో ఎక్కడి నుంచి అయినా సరే, సో వాళ్ళు ఏం చేసేవారంటే అలా బయలుదేరి ఈ టర్కీని టచ్ చేసేవారు. సో టర్కీ మీదుగా ఈ మధ్య ఆసియా దేశాలు ఉన్నాయి కదండి, అజర్బైజాన్, ఆర్మేనియా, సో తజికిస్తాను, తుర్క్మెనిస్తాను, సో వాటి మీదుగా ఇండియాలోకి వచ్చేవారు అనమాట వీళ్ళు. ఓకే. ఆఫ్ఘనిస్తాను, సో అలాగా ఇండియాలోకి ఎంటర్ అయ్యేవారు. అయితే ఈ ఈ బైజెంటైన్ లెవెల్ అనేవాడు ఈ కాన్స్టాంటినోపుల్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు, అంటే పరిపాలిస్తున్నప్పుడు, ఇదిగో ఇక్కడ ఉన్న చూడండి 1453లో సో మహమ్మద్ II అనేవాడు ఏం చేస్తాడంటే ఈ బైజెంటైన్ అనే అంటే కింగ్డమ్ మీదకి యుద్ధం ప్రకటించాడు. ఓకే. సో యుద్ధం ప్రకటించి ఏం చేస్తాడంటే ప్రకటిస్తాడు. సో యుద్ధం ప్రకటించి ఆ యుద్ధానికి చరిత్రలో ఉన్న పేరు ఏంటంటే క్రుసేడులు. ఓకే. క్రుసేడులు అంటే ఏంటంటే మత యుద్ధాలు. చిన్నప్పుడు మనం చదువుకుంటామండి, 6th క్లాస్ 7th క్లాస్ సోషల్ స్టడీస్లో హిస్టరీలో చదువుతాం మనం. క్రుసేడులు అంటే ఏంటంటే మత యుద్ధాలు అనమాట. ఓకే. ఈ మత యుద్ధాలు ఎవరెవరికి జరిగాయి అంటే క్రైస్తవులకు మరియు ముస్లింలకు. సో దీనికి మనం ఇంకో పేరు ఏం పెట్టుకోవచ్చు అంటే వారసత్వ యుద్ధాలు. ఓకే. సో దానికి మనం ఇంకో పేరు ఏం పెట్టుకోవచ్చు అంటే వారసత్వ యుద్ధాలను కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళు వీళ్ళు అంటే రిలేటివ్స్ అని కాదు, కాకపోతే ఏంటంటే వారసత్వ యుద్ధాలను పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఈ చెప్పాను కదండి ఇక్కడ బైజెంటైన్ కింగ్డమ్ అని చెప్పి, సో ఈ వీళ్ళు కావచ్చు, అంటే వాళ్ళ తరతరాలు ఫ్యామిలీస్, సో అలాగే ఈ ఇస్లామిక్ కింగ్డమ్ని పరిపాలించే రాజులు తరతరాలు కావచ్చు. సో వీళ్ళిద్దరు ఏంటంటే ఫ్యామిలీ అట్లాంటి జనరేషన్స్ చేంజ్ అవుతున్నా సరే కొట్టుకొచ్చేవారు అనమాట యుద్ధాల పేరు చెప్పి. ఓకే అండి. సో దానివల్ల ఏంటంటే వాటిని వారసత్వ యుద్ధాలను కూడా మనం అనుకోవచ్చు అనమాట. ఓకే. అయితే ఈ బైజెంటైన్ కింగ్ని, అంటే ఈ బైజెంటైన్ కింగ్డమ్లో ఈ కాన్స్టాంటినోపుల్ అన్నప్పుడు పరిపాలిస్తూ ఉన్నాడు. ఓకే. ఈ కాన్స్టాంటినోపుల్ని ఈ మహమ్మద్ II అనేవాడు ఈ క్రుసేడులు, అంటే చివరి క్రుసేడులు అనమాట ఇది. ఓకే. సో చివరి క్రుసేడులు. ఓకే. ఆ చివరి క్రుసేడుల యుద్ధంలో ఈ మహమ్మద్ II అనేవాడు ఈ కాన్స్టాంటినోపుల్, ఓకే, సో కాన్స్టాంటినోపుల్ని యుద్ధంలో ఓడిస్తాడనమాట. ఇప్పుడు 1453లో. ఓకే. ఓడించి వాడు ఏం చేస్తాడంటే ఈ కాన్స్టాంటినోపుల్ని ఆక్రమించేస్తాడు. ఓకే. వీడు ఎప్పుడైతే దీన్ని ఆక్రమించేస్తాడో ఇప్పుడు ఇది ఇస్లామిక్ కంట్రీ అయిపోయింది. ఓకే. సో దీనికి అయితే కొత్త పేరు ఏంటంటే చరిత్రలో ఆటోమన్ కింగ్డమ్, అంటే ఆటోమన్ సామ్రాజ్యం అని చెప్పేసి అంటారు అనమాట. అంటే ఆటోమన్ అనొచ్చు, ఓటోమన్ అనొచ్చు. సో 2 రకాలుగా ఉంటాయి ప్రొనౌన్సియేషన్లో. ఓకే. ఆటోమన్ కావచ్చు, ఓటోమన్ కావచ్చు. సో ఓటోమన్ సామ్రాజ్యం అని చెప్పేసి మార్చాడు. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే వీడు ఎప్పుడైతే ఈ కాన్స్టాంటినోపుల్ని ఈ కింగ్ అంటే మహమ్మద్ II అని కూడా ఆక్రమించేశాడు యుద్ధం చేసి, ఇప్పుడు ఏంటి కంప్లీట్లీ ఇస్లామిక్ కంట్రీ అయిపోయింది. ఇప్పుడు వీడు ఏం చేస్తాడంటే ఈ మహమ్మద్ II అనేవాడు సో కండిషన్స్ పెడతాడు అనమాట. ఓకే. సో కండిషన్ ఒకటి పెడతాడు. ఓకే. ఆ కండిషన్ ఏంటంటే కాన్స్టాంటినోపుల్ మీదుగా, ఓకే, సో కాన్స్టాంటినోపుల్ మీదుగా ఈ యూరోపియన్స్ ఎవరో కూడా ఇండియాతో ట్రేడింగ్ చేయకూడదు. సో డోంట్ ట్రేడ్. విత్ ఇండియా. ఓకే. సో ఎప్పుడైతే వాడు డోంట్ ట్రేడ్ విత్ ఇండియా అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టాడో, సో వీళ్ళకి ఏంటంటే అంటే ఇప్పుడు ఈ రూట్ ఫస్ట్ ఈ రూట్ ఇంపార్టెంట్ అండి. యూరోప్, కాన్స్టాంటినోపుల్, మిడిల్ ఈస్ట్ ఏషియా అండ్ ఇండియా. సో ఈ రూట్ వాళ్ళకి బాగా ఇంపార్టెంట్. చెప్పాను కదా సిల్క్ రూట్ అని చెప్పి.
సో ఇది వాళ్ళకి బాగా ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళకి ఈ రూట్ లేదు. సో ఈ రూట్ లేకపోతే మనకి ఇంకా 2 దారులు ఉన్నాయి కదా అనుకోవచ్చు. సో 2 దారుల్లో కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ మెడిటేరియన్ సీ కామన్, ఓకే, ఇక్కడ మిడిల్ ఈస్ట్ ఏషియా కామన్, ఓకే. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆఫ్రికా అనేది వేరు, ఓకే, ఇక్కడ ఇండియా వేరు, ఇక్కడ పశ్చిమాసియా వేరు. ఇక్కడ పశ్చిమాసియా అంటే మళ్ళీ ఏంటి, సో ఆటోమన్ సామ్రాజ్యం అనమాట. అంటే ఆటోమన్ సామ్రాజ్యం అంటే వీడు టర్కీ దగ్గర మొదలుపెట్టి, ఓకే, జోర్డాను, ఇజ్రాయేల్, అంటే ఇజ్రాయేల్ అంటున్నాను, అప్పట్లో అంటే దాన్ని పాలస్తీనా అనేవారు. సో పాలస్తీనా, జోర్డాను, లిబియా, లెబనాను, తర్వాత మన ఇంకేమున్నాయి, సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, యెమెన్, కువైట్, ఖత్తరు, ఓకే, ఈ దేశాలన్నీ కూడా ఏంటంటే ఈ ఆటోమన్ సామ్రాజ్యంలో పార్ట్ అనమాట, ఓకే. సో ఈ ఆటోమన్ సామ్రాజ్యానికి సెంటర్ అంటే కమాండింగ్ సెంటర్ ఎక్కడంటే ఇస్తాంబుల్, ఓకే, అంటే కాన్స్టాంటినోపుల్. ఈ కాన్స్టాంటినోపుల్ అనేది మెయిన్ పార్ట్. సో అక్కడ ఈ ఆటోమన్ సామ్రాజ్యంలో మిగతా పార్ట్స్ అన్నీ ఇవన్నమాట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ, ఇరాన్, కువైట్, ఖత్తరు, ఇరాక్, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఆటోమన్ సామ్రాజ్యంలో పార్ట్స్ అనమాట, ఓకే అండి. సో ఎప్పుడైతే వీడు ఎలాగ సమానం ఇప్పుడు అంటే ఆ కంట్రీస్ని క్రాస్ చేసి ఈ మధ్య ఆసియా దేశాల్లోకి వెళ్ళాలి. సో కష్టం కదా. సో వీడు ఏంటంటే మొత్తం ఇప్పుడు ఈ 3 రూట్లు బ్లాక్డ్. సో ఈ 3 రూట్లు కూడా బ్లాక్డ్. సో బ్లాక్డ్ అయిపోయినప్పుడు ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఇంకో ఆల్టర్నేటివ్ రూట్ని ఎత్తుక్కోవాలి. సో ఆల్టర్నేటివ్ రూట్ ఏంటంటే సీ రూట్, ఓకే. సో సీ రూట్, సో సీ రూట్ని ఏం చేస్తాడంటే ఈ హెన్రీ అనేవాడు ఉన్నాడు కదండి. సో ఈ హెన్రీ అనేవాడు ఏంటంటే ఈ పోర్చుగల్కిను ఈ స్పెయిన్కి కింగ్ అనమాట ఈయన, ఓకే. సో ఈ హెన్రీ అనేవాడు ఏం చేస్తాడంటే ఈ ఎంటైర్ ఈ యూరోప్ ఖండం మొత్తంలో ఉన్న దేశాలన్నింటిలోనూ ఈ హెన్రీ అనే కింగ్ ఏం చేస్తాడంటే నౌకాయానం చేయమని చెప్పేసి, అంటే సెయిలింగ్ చేయమని చెప్పి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తాడు, ఓకే. అంటే ఎంటైర్ యూరోపియన్స్ అందరినీ కూడా సెయిలింగ్ చేయండి, సెయిలింగ్ చేసి మనకి ఇండియాకి ఒక సీ రూట్ కనిపెట్టండి అని చెప్పేసి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తాడు అనమాట. ముఖ్యంగా ఏంటంటే పోర్చుగల్ అండ్ స్పెయిన్ ఆ 2 దేశాలను ఆయన పరిపాలిస్తారు కాబట్టి ఆ 2 దేశాల్లో ఉన్న జనాలందరికీ చెప్తాడు అనమాట, మనకు సీ రూట్ కనిపెట్టండి అని చెప్పి, ఓకే. అయితే సీ రూట్ కనిపెట్టమని చెప్తాడు, ఓకే. సో దీనికి ఆయన ఏం చేస్తాడంటే ఫస్ట్ ఈ సీ రూట్ కనిపెట్టమని చెప్తాడు. కనిపెట్టమని కానీ వెళ్ళిపోవడానికి ఇదేమి రోడ్డు మార్గం కాదు కదండి, సీ రూట్ సముద్రం వెళ్ళాలి. సో ఇందుకు ఈయన ఏం చేస్తాడంటే అప్పుడు వాళ్ళకు ఒక నమ్మకం కలిగించడానికి ఈయన మొరాకో అని చెప్పేసి ఈ స్పెయిన్ ఉంది కదండి, స్పెయిన్ పోర్చుగల్, సో దానికి కింద ఉంటుంది అనమాట, కింద జస్ట్ ఒక అంటే మనకి ఈతల ఒడ్లో కనబడితే అవతల ఒడ్లో కనబడతారు అనమాట మనుషులు. సో మధ్యలో సముద్రం ఉంటుంది, ఓకే. సో మొరాకో అనే కంట్రీకి ట్రావెల్ చేస్తాడు ఈయన. ట్రావెల్ చేసి వచ్చి ఏం చెప్తాడంటే నౌకాయానం అనేది పెద్ద కష్టమేం కాదు, ఈజీ ప్రాసెస్. సో మీరందరూ కలిపి ట్రావెల్ చేయండి అని చెప్పేసి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తాడు, ఓకే. సో ఎంకరేజ్ చేసి ఏం చేస్తాడంటే ఈయన ఇన్స్టిట్యూట్స్ పెడతాడు, అలాగే షిప్స్ని తయారు చేస్తాడు, ఇన్స్టిట్యూట్స్ పెడతాడు అనమాట. అంటే ఇప్పుడు సెయిలింగ్ అంటే అంత ఈజీ కాదు కదా ప్రాసెస్. సో సెయిలింగ్ అనేది మనం ఎలా చేయాలి, ఏ రకంగా చేయాలి అనేది ఒక ఇన్స్టిట్యూట్స్ పెడతారనమాట. ఇన్స్టిట్యూట్స్ పెట్టి అక్కడ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారంటే సేలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఎలా ట్రావెల్ చేయాలి, సో ట్రావెలింగ్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ని ఏ రకంగా ఓవర్కమ్ చేయాలి అన్నది ఆయన చెప్తూ ఉంటాడు అనమాట అక్కడ. అంటే ఇన్స్టిట్యూట్స్లో చెప్పించేవాడు, ఓకే. అలాగే షిప్స్ని తయారు చేసేవాడండి. సో ఈయన ఫస్ట్ అనమాట. సో అందుకే ఈయన పేరు ఏంటంటే చరిత్ర ఆయనకు ఒక పేరు ఇచ్చింది, ఓకే. సో పేరు ఏంటంటే హెన్రీ ది నావిగేటర్ అని చెప్పి ఆయనకి బిరుదు ఇచ్చింది, ఓకే. అంటే నౌకాయానాన్ని ప్రోత్సహించాడు అని చెప్పి ఆయనకి, అంటే ఆయన చేసిన కృషికి హెన్రీ ది నావిగేటర్ అని చెప్పి ఆయనకు ఒక బిరుదు ఇచ్చింది, ఓకే.
సో ఆయన తర్వాత 1485, ఓకే. సో బార్తిలోమియో డయాజ్ అని చెప్పి ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, సో ఒక షిప్ వేసుకొని బయలుదేరుతాడు అనమాట. ఒక షిప్ వేసుకొని బయలుదేరి వాడు ఎక్కడికి వస్తాడు, ఆఫ్రికాకి వస్తాడు. ఓకే. సో ఈ ఆఫ్రికాలో మనకి వరల్డ్ మ్యాప్లో చూసుకున్నట్లయితే ఆఫ్రికా కంటినెంట్లో నమీబియా అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట, చిన్న దేశం. ఓకే. సో ఈ నమీబియాకిను ఈ సౌత్ ఆఫ్రికాకి మధ్యలో ఒక చిన్న ఇలాగా ఇది నమీబియా అనుకోండి. సో ఇలాగా ఉంటుందన్నమాట సౌత్ ఆఫ్రికా. ఓకే. ఈ నమీబియాకి సౌత్ ఆఫ్రికాకి మధ్యలో ఇలాగా ఒక పాయింట్ ఉంటుంది. ఓకే. సో ఈ పాయింట్కి వచ్చిన పేరు ఏంటంటే క్యాప్ ఆఫ్ గుడ్ హోప్. ఓకే. సో పాయింట్ వల్ల పేరు ఏంటంటే క్యాప్ ఆఫ్ గుడ్ హోప్. ఓకే. సో ఈయన ఏం చేస్తాడంటే ఆ పాయింట్కి రీచ్ అవుతాడు. ఓకే. సో పాయింట్కి రీచ్ అయ్యి, సో ఆ పాయింట్ అంటే ఈయన పాయింట్కి రీచ్ అయ్యే టైంకి ఏంటంటే అక్కడ వాతావరణం అనేది అప్పుడు తుఫాన్లు స్టార్ట్ అయ్యే టైమింగ్ అనమాట. ఓకే అండి. సో తుఫాన్ స్టార్ట్ అయ్యే టైమింగ్ కాబట్టి ఈయన ఏం చేస్తాడంటే ఆ క్లైమేట్ని దాటంటే ఆ పాయింట్ని దాటి, ఓకే, ఇప్పుడు మనం యూరోప్ అనేది మనకి బాగా పైకి ఉంటుందండి, నార్త్ పోల్కి దగ్గరగా ఉంటుంది. ఓకే. నార్త్ పోల్కి దగ్గరగా ఉంటుంది. ఓకే. సో దీని కింద మనకి ఇలాగా ఆఫ్రికా ఉంటుంది. ఓకే. ఆఫ్రికా ఖండం. అయితే ఇండియా ఏమో పక్కన ఉంటుంది ఇక్కడ, ఇండియా ఏషియాలో. ఇప్పుడు యూరోప్ నుంచి స్టార్ట్ అయినోడు ఇలాగొచ్చి మళ్ళీ ఇలాగా బయలుదేరి ఇక్కడికి ఇండియాకి రావాలి. ఓకే. సో ఈ పాయింట్ ఏంటంటే ఇది ఇక్కడ ఉండింది అనుకోండి పాయింట్, ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అన్నది. సో ఇక్కడి నుంచి దాటి ఈయన ఇక్కడికి వచ్చేటప్పటికి తుఫాన్లు ఉన్నాయి అనమాట. ఓకే. సో ఈ తుఫాన్లు అంటే స్ట్రూమ్స్ ఉండేవి, తుఫాన్లు. సో వాటిని దాటి ఈయన ముందుకెళ్ళడానికి వాతావరణం అనుకూలించగా, సో ఈయన ఏం చేశాడంటే ఇక్కడి నుంచి తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. అది వెళ్ళిపోతే పెట్టిన పేరు ఏంటంటే కేప్ ఆఫ్ స్ట్రూమ్స్ అని చెప్పేసి పేరు పెడతాడు. ఎప్పుడు 1485లో. ఓకే అండి. సో ఈయన పెట్టాడు. ఈయన తర్వాత ఏం చేస్తాడంటే ఈ జాన్ 2 అన్న అతను ఈయన కింగ్ అనమాట. ఓకే. ఈయన రాజు. సో ఈయన ఏం చేస్తాడంటే మన కేప్ ఆఫ్ స్ట్రూమ్స్ అంటే అదేదో కొంచెం దాన్ని అవమానపరిచినట్టుంది పేరు, అబ్బాయి అలా కాదు. ఈ స్ట్రూమ్స్ అన్న పేరు తీసేసి మనకి అనుకూలంగా ఉండేలాగా దానికి ఒక మంచి పేరు పెడదామని చెప్పి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని చెప్పేసి పేరు పెడతాడు. ఓకే. సో పేరు పెడతాడు. సో ఈయన తర్వాత ఏం చేస్తాడు, క్రిస్టోఫర్ కొలంబస్ తెలుసు కదండి. సో కొలంబస్ బయలుదేరుతాడు, ఇండియాని కనిపెడతానని చెప్పి బయలుదేరి ఈయన ఏం చేస్తాడంటే అట్లాంటిక్ మహాసముద్రంలో, ఓకే, అట్లాంటిక్ మహాసముద్రంలో ఏం చేస్తాడంటే ఎడమవైపు తిరగాలన్నాడు, కుడివైపు తిరుగుతాడు. ఓకే. ఆ డైరెక్షన్ అంటే గాలివాటానికి ఇలా తిరగాల్సినవాడు ఇలా తిరుగుతాడు. ఓకే. యూరోప్ నుంచి బయలుదేరి ఇలా రావాలి, నేను ఇటు వెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పటికి అక్కడ వెస్ట్ ఇండీస్ అంటే కరేబియన్ ఐలాండ్స్కి వెళ్తాడు. ఓకే. సో కరేబియన్ ఐలాండ్స్కి వెళ్ళి దానికి అక్కడ ఆయన పెట్టిన పేరు ఏంటంటే వెస్ట్ ఇండీస్ అని చెప్పేసి పేరు పెడతాడు. ఓకే. కొలంబస్ ఏంటంటే వెస్ట్ ఇండీస్కి కనుక్కుంటాడండి, అంటే వెస్ట్ ఇండీస్కి దారి కనుక్కుంటాడు, అంటే వెస్ట్ ఇండీస్ని కనిపెట్టలేం కదా, వెస్ట్ ఇండీస్ అనే ప్రాంతానికి దారి కనుక్కున్నాడు. ఓకే. తర్వాత ఏంటంటే ఇమ్మాన్యుయల్ 2 అని ఈ పోర్చుగల్ కింగ్ అన్నమాట ఈయన. ఓకే. ఈ పోర్చుగల్ కింగ్ ఏం చేస్తాడంటే వాస్కో డి గామా అని చెప్పి ఒక పర్సన్ మనందరికీ తెలిసినవాడే. సో వీడిని ఇంకా ఎంకరేజ్ చేస్తాడు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో సరే ఇండియాకి ఒక సీ రూట్ కనిపెట్టని చెప్పేసి
వీడు నెగ వస్తాడనమాట ముందుకి. సో వీడు ఏం చేస్తాడంటే ఇలా కాదు అని చెప్పి వీడికంటే కొంతమంది సీనియర్స్ ఉన్నారు కదా, ఎవడు ఈ బార్తలోమియో డయస్, ఈ జాన్ టూ, ఈ కొలంబస్. సో వీళ్ళ ముగ్గురిని ఇలాగ కొంతమంది ఉంటారండి. సో వాళ్ళని అడుగుతాడు అనమాట. ఓకే, సో అంటే మీరు ఎక్కడ దాకా వెళ్ళారు, ఎలాగ వెళ్ళారు, మీరు ఎందుకు సమయంలో పోయారు, మీరు ఏ టైంలో బయలుదేరారు, ఇవన్నీ అడుగుతాడు. ఓకే, సో వాళ్ళు బయలుదేరిన టైం ఏంట్రా అంటే ప్రపంచం మొత్తానికి వర్షాలు పడే టైం ఇప్పుడు జనరల్గా జూన్ టు అక్టోబర్ అనుకుందాం. ఓకే, సో వాళ్ళు ఏంటంటే ఏ మేలోనో లేకపోతే ఏప్రిల్లోనో స్టార్ట్ అవుతారు. ఓకే, ఈ 2 నెలల్లో స్టార్ట్ అవుతారండి. సో వీడు ఏం చేశాడంటే జాన్లో స్టార్ట్ అవుతాడు. సో జాన్లో స్టార్ట్ అయినవాడు ఇక్కడ చెప్పాను కదా, యూరోప్ నుంచి సో ఆఫ్రికా మీదుగా అంటే ఇలా వచ్చి ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనే పాయింట్కి వస్తాడు. వీడికి ఇండియా అంటే ఈ పక్కన ఉందని తెలుసు, కాకపోతే పర్టికులర్గా అది ఇండియా అని తెలియదు కదా. సముద్రంలో కానీ అంటే గాలిలోకి లేచినోడికి అన్నీ ఒకేలా కనబడతాయి, అది ఏ దేశం ఏ ప్రాంతం అడుగుతుంది. ఓకే, ఆకాశంలో విమానంలో వెళ్ళేవాడికి అన్నీ ఒకేలా కనబడతాయి, కాకపోతే అది పర్టికులర్గా పలానా దేశం అని చెప్పేసి ఏదైనా ల్యాండ్ మార్క్స్ ఉంటే మనం చెప్పచ్చు, లేకపోతే మనకు తెలియదు. ఓకే, అలాగే వీడు ఏంటంటే పాయింట్కి వచ్చి అంటే ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఉంది కదా, సో పాయింట్కి వచ్చి వెయిట్ చేస్తుంటాడు. ఓకే, సో పాయింట్లో వెయిట్ చేస్తున్నప్పుడు అబ్దుల్ మాజీద్ అని చెప్పేసి ఒకడు వస్తాడు అనమాట. ఓకే, సో వీడి నేమ్ కొంచెం గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, అంటే ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో ఒక్కొక్క ఆధారు ఒక్కొక్కలాగా రాశారనమాట. ఓకే, అబ్దుల్ మాజీద్, కొన్ని ఏంటంటే మాజీద్ హుస్సేన్ అని ఉంటుంది, కొన్ని దాంట్లో ఏంటంటే అబ్దుల్ మాజీద్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, ఈ అబ్దుల్ మాజీద్ అన్నవాడు ఏం చేస్తాడంటే కరెక్ట్గా టైంకి వీడు ఇలా బయలుదేరి వచ్చి ఇక్కడ వస్తాడు. వీడేంటి వాస్కోడిగామా ఇక్కడికి ఉంటాడు, ఈ అబ్దుల్ మాజీద్ అన్నవాడు ఇక్కడికి వస్తాడు. ఓకే, వీడేం చేస్తాడంటే వాస్కోడిగామా వీడిని అడుగుతాడు, హెల్ప్ అడుగుతాడు, నేను ఇండియా వెళ్దాం అనుకుంటున్నాను, నాకు దారి ఏమైనా చెప్తావా అంటే మనకు ఉన్న ఇదే కదా రారాబాబు నేను తీసుకెళ్తాను సమని చెప్పి వీడు ఏం చేస్తాడంటే వీడిని ఎగేసుకొని తీసుకొస్తాడు. ఓకే, ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడి నుంచి నువ్వు ఇలా తిన్నంగా వెళ్ళిపోరా, నేను ఇలా పైకి వెళ్ళిపోతాను, నువ్వు ఇలా వెళ్ళిపో తెలంగాణ. అంటే పైన ఏంటంటే వెస్ట్రన్ ఏషియా కంట్రీస్ ఉంటాయండి, అంటే సౌదీ, ఒమన్, యమన్, సో ఈ కంట్రీస్ ఉంటాయి. ఓకే, సో వీడు ఇలాగ వెళ్ళాడు అనుకోండి, సో నువ్వేంటంటే ఇలా వెళ్ళిపోరా, ఇండియాకి వెళ్ళిపోతావు అసలు తెలంగాణ అని చెప్తాడు అనమాట. ఓకే, సో అలాగే వాడు అలాగా ఇండియాకి వచ్చినప్పుడు వాడు ఇండియాలో అడుగుపెట్టినటువంటి ప్రదేశం ఎక్కడ అంటే కాలికట్ అనమాట. ఇప్పుడు దీని ప్రజెంట్ నేమ్ వచ్చేసి ఏంటంటే కోజికోడ్. ఓకే, కేరళలో ఉందండి. ఓకే, కేరళలో ఉన్నది కాలికట్ అనేది కేరళలో ఉంటుంది అనమాట. ఓకే, సో వీడు ఎప్పుడు అడుగు పెట్టాడంటే 1498 మే 17న కాలికట్లో ల్యాండ్ అయ్యాడు. ఎవడు? వాస్కోడిగామా. ఓకే, వాస్కోడిగామా అనేవాడు మాజిద్ అనే ఒకడు హెల్ప్ తోటి 1498లో. ఓకే, మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి, ఎందుకంటే 1500కి జస్ట్ 2 years బిఫోర్, 1500 సంవత్సరం ఉంటుంది కదా, సో దానికి 2 years బిఫోర్, సో 1498. ఓకే, ఫస్ట్ వాస్కోడిగామా ఎంటర్ అయ్యాడు. ఓకే, సో ఎంటర్ అయినప్పుడు ఈ కాలికట్ అనే రాజ్యాన్ని పరిపాలించే రాజు పేరు ఏంటంటే విక్రమన్ వర్మన్, ఆయన వంశం పేరు జామోరి. ఓకే, ఇది వంశం నేమ్ అండి. మనకి రామాయణంలో రఘువంశం, మహాభారతంలో చంద్రవంశంలో ఆయన వంశం పేరు ఏంటంటే జామోరిన్ అనమాట. కొంతమంది ఏంటంటే జామోరిన్ అంటే కింగ్ అనుకుంటారు, అంటే కింగ్ నేమ్ అనుకుంటారు. అఫ్కోర్స్ కంటిన్యూ చేయొచ్చు అనుకుంటే, ఎందుకంటే ఇక్కడ ఉంది అక్కడ చెప్పాను కదా బైజంటైన్ కింగ్డమ్ అని చెప్పి, సో అట్లా కనుక కంటిన్యూ చేయొచ్చు. సో ఈ జామోరిన్ అనే కూడా ఏం చేస్తాడంటే వాస్కోడిగామాకి ఏం కావాలంటే అవన్నీ కొనిచ్చి పంపిస్తాడనమాట. సో పంపించినప్పుడు వాడి దేశంలో నమ్ముకుంటాడో వాడికి బీభత్సంగా డబ్బులు వస్తాయి. ఓకే, సో ఆ ఊపితో ఏంటంటే మళ్ళీ బాగా బయలుదేరి వస్తాడు. ఎప్పుడు తిరిగి వస్తాడు? 1502 అక్టోబర్ 30న రెండోసారి వస్తాడు వాస్కోడిగామా. సో సెకండ్ టైం వస్తాడు అనమాట. అంటే
వాడు ఫస్ట్ వచ్చింది 1498లో. సో దానికి 4 ఇయర్స్ తర్వాత 1502లో మళ్ళీ తిరిగి వస్తాడు. ఓకే. సో 1502లో మళ్ళీ తిరిగి వచ్చి ఏం చేస్తాడంటే ఈసారి ఈ జామోరిన్ అన్నవాడు వాడికి పర్మిషన్ ఇవ్వడు. ఫస్ట్ టైం ఏంటంటే వీడికి పర్మిషన్ ఇచ్చాడు మా రాజ్యంలోకి రా అని. సో రెండోసారి ఏం చేస్తాడంటే వాడికి పర్మిషన్ ఇవ్వడం అనమాట. నువ్వు అవతల పోవాలంటాడు. అవతల పోవాలంటాడు, ఏమి ఏరిపోతు కాదుగా. సో వాడి మీద ఏంటంటే యుద్ధం చేస్తాడు అనమాట. ఓకే. సో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసినప్పుడు ఏం చేయాలి, ఏదో ఒకటి తెచ్చుకోవాలి కదా. సో ఈ పరిపాలించేది ఏంటి, కాలికట్. ఈ పక్కనే కొచ్చి ఉంటుంది. ఇప్పుడు మనం కొచ్చిన్ అంటున్నాం. సో అప్పట్లో కొచ్చి ఉండేది. ఓకే. పాత నేమ్ అయితే కొచ్చి, ప్రజెంట్ కొచ్చిన్ అంటున్నాం. ఓకే. సో ఈ కాలికట్టు, కొచ్చి, సో ఈ రెండు ప్రాంతాలు ఏంటంటే ఈ జామోరిన్ అనేవాడి కింద ఉన్నాయి అనమాట. సో వీడు ఏం చేస్తాడంటే వాస్కో డి గామా ఈ రెండింటి అంటే వీడి మీద యుద్ధం చేసి వీడిని ఓడించేసి ఈ కాలికట్టుని కొచ్చి రెండింటిని కూడా ఆక్రమించుకుంటాడు. ఓకే. సో ఆక్రమించుకుంటాడండి. సో ఆక్రమించిన తర్వాత ఏం చేస్తాడంటే ఈ పోర్చుగీస్ వారి మొదటి స్థావరం కొచ్చి అండి. ఓకే. అంటే ప్రధాన స్థావరం అన్నమాట. ప్రధాన స్థావరం లేదంటే మొదటి స్థావరం కొచ్చి ఇండియాలో. ఓకే. అలాగా ఇండియాలో ఉన్న కొచ్చిని ఆక్రమించుకుంటాడు. ఆక్రమించి సో కొచ్చిలో ఫస్ట్ ఫ్యాక్టరీ కడతాడు అనమాట. వాడికి ఒక కింగ్డమ్ని తయారు చేసుకుంటాడు, ఒక కాలనీని కొచ్చిలో. సో 1524లో చచ్చిపోతాడండి వీడు. ఓకే. ఆ తర్వాత ఏంటంటే అంటే వీడు వచ్చిన సంవత్సరానికో 2 సంవత్సరాలకో సమ్ము అంటే వీడు వచ్చి తిరిగి వెళ్ళిపోయాక సో కాబ్రల్ అని చెప్పేసి ఒకడు ఉంటాడు అనమాట. సో వీడు వస్తాడు. ఓకే. ఈ ఈజ్ ఆల్సో పోర్చుగీస్, కాబ్రల్ అని కూడా. సో వాడు కూడా వస్తాడు అనమాట. సో వాడు వచ్చి ఏం చేస్తాడంటే సదాకి ఇండియన్ చూసి వెళ్ళిపోతాడు వీడు. ఓకే. సో వీడు కాబ్రల్ అని కూడా ఏంటంటే బ్రెజిల్ ఉంటుంది కదండి. సో సౌత్ అమెరికా అంటే సౌత్ అమెరికా దక్షిణ అమెరికా ఖండంలో మనకి బ్రెజిల్ అని చెప్పేసి ఒక పెద్ద కంట్రీ ఉంటుంది అనమాట. ఒక పెద్ద దేశమే ఉంటుంది. ఆ దేశంలో సగం పార్టీ అదే బ్రెజిల్. ఓకే. సో బ్రెజిల్ని కనుక్కుంటాడు అనమాట. అంటే బ్రెజిల్కి సీ రూట్ కనుక్కుంటాడు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే చరిత్రలో వాస్కో డి గామా ఇండియాకి సీ రూట్ కనిపెట్టాడు, అంటే ఇండియాని కనిపెట్టాడు. లేకపోతే కొలంబస్ వెస్ట్ ఇండీస్ కనిపెట్టాడు. కాబ్రల్ అనేవాడు బ్రెజిల్ కనిపెట్టాడు. అంటే వీళ్ళు అప్పుడు దాకా ఇండియా అనేది ఎవరికి తెలియదా అంటే ఇండియా అనేది ఎవరికి తెలియదని కాదు. సో యూరోపియన్స్ అనేవాళ్ళు ఇండియాకి రాకముందు నుంచి మనం గ్రీకు తర్వాత ఈజిప్షియన్స్ సో ఇలాంటి వాళ్ళతోటి మనం వ్యాపార సంబంధాలు అన్నీ చేసేవాళ్ళం అండి. ఓకే. సో బాగా అంటే మన చంద్రగుప్త మౌర్యుడు హిస్టరీలో చదువుకున్నట్లయితే వాళ్ళందరూ కనబడతారు మనకి అక్కడ. ఓకే. సో వీళ్ళు ఏంటంటే సీ రూట్ కనిపెట్టారు అంతే. ఇండియాకి సముద్ర మార్గాన్ని కనిపెట్టారు అంతే తప్ప ఇండియన్ వాళ్ళు కనిపెట్టారని కాదు. ఓకే. రాసి కూడా రాస్తూ ఉంటాడు. కాబట్టి ఏంటంటే వాళ్ళు సముద్ర మార్గాన్ని కనిపెట్టారు అంతే, అంతేగాని ఇండియన్ కనిపెట్టలేదు. ఓకే. కాబట్టి ఏంటంటే ఇదనమాట. సో యూరోపియన్స్ అనే వాళ్ళు ఈ రకంగా వచ్చారు. ఎందుకు వచ్చారంటే వాళ్ళు ప్రధానంగా సిల్క్, స్పైసెస్. సో ఆ రెండింటి కోసం ఫస్ట్ వాళ్ళు ఇండియాకి ఎంటర్ అయ్యారు. అయితే ఇండియాకి ఎంటర్ అవ్వడానికి సీ రూట్ కనిపెట్టడానికి ఫస్ట్ వాళ్ళకి ఒక రోడ్ జర్నీ ఉండేదండి. సో ఆ రోడ్ జర్నీకి ఉన్న పేరు ఏంటంటే సిల్క్ రూట్ అనమాట. సో ఎప్పుడైతే మహమ్మద్ II అనేవాడు ఈ బైజాంటైన్ కింగ్ని గెంటేసి ఈ కాన్స్టాంటినోపుల్ని ఆక్రమించాడు. సో వాళ్ళకి వేరే రూట్ని ఎత్తుక్కోవాల్సి వచ్చింది. ఓకే. సో అలా ఎత్తుక్కోవడానికి ఫస్ట్ హెన్రీ అనేవాడు ఎంకరేజ్ చేస్తాడు. వాడి తర్వాత బార్థోలోమియో డేస్ వస్తాడు. వాడు వచ్చిన తర్వాత ఇదిగో ఇమాన్యుయల్ II అనే కింగ్ వచ్చిన తర్వాత వాస్కో డి గామా బయలుదేరుతాడు. ఓకే. సో అట్లాగా వీళ్ళు ఇండియాలోకి ఎంటర్ అవుతారు. ఓకే. సో దిస్ ఈస్ ద యూరోపియన్స్ రాక. ఓకే. ఇది ఇంట్రడక్షన్ అండి. సో దీని తర్వాత ఏంటంటే వాళ్ళు ఎవరెవరు వచ్చారంటే మన అందరికీ తెలిసిందే. ఎవరెవరు వచ్చాడు, ఫస్ట్ పోర్చుగీస్ వారు.
సో వాడు వచ్చిన తర్వాత ఎవరు వచ్చాడంటే డచ్ అనమాట. సో డచ్ అంటే డచ్ కదా, బ్రిటిషర్స్ వచ్చారు. ఓకే, సో బ్రిటిషర్స్ వచ్చారు. సో బ్రిటిషర్స్ తర్వాత ఏం చేశారంటే మనకి డచ్ వాళ్ళు. సో డచ్ అంటే అంటే అప్పటి ప్రపంచంలో డచ్ అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్ అంటే ఈ 21st సెంచరీలో డచ్ కొన్న పేరు ఏంటంటే మనకి నెదర్లాండ్స్ అంటాం కదండి. సో క్రికెట్ ఆడుతూ ఉంటారు వాళ్ళు నెదర్లాండ్స్. సో ఓకే, వరల్డ్ కప్లో ఆడారండి, 2-3 సార్లు ఆడారు నెదర్లాండ్స్. సో వాళ్ళు అనమాట. ఓకే, సో వాళ్ళ తర్వాత వచ్చిన బ్యాచ్ ఎవరంటే డానిష్, డెన్మార్క్ వాళ్ళు. డానిష్ అంటే డెన్మార్క్ వాళ్ళు అండి, డెన్మార్క్ దేశం ఉంటుంది కదా, సో వాళ్ళు. ఆ తర్వాత లాస్ట్లో ఫ్రెంచ్ వాళ్ళు ఎంటర్ అవుతారు. ఓకే, సో అదండి వీడియో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.